మీరెవరో నాకు తెలియదు. నా నామాన్ని వాడుకుని నువ్వేదో చేసుకున్నావు, కానీ నీకు నాకు సంబంధం లేదు. నీకు నాకు హృదయాల కలుపు లేదు. నువ్వు నా కొరకు బ్రతకలా, నాతో మాట్లాడాలా, నాతో ఇది లేదు. నీ స్వార్థం కొరకు నా నామాన్ని వాడుకున్నావేమో. నీవేదో పొందుకుంటానికి నీ గొప్పలు చూపించిన నా నామాన్ని, అందులో నీవు పలుకుతే కాదు. ఎవరు విశ్వాసంతో పలికిన వాడా యేసు నామమున అధికారం కనబరచబడుతుంది. బట్ దెన్ గాడ్ ఇస్ అగైన్ మెజరింగ్ నీ హృదయము, నీ పర్సనల్ లైఫ్ ఎలాగుంది. ఫలించని ప్రతి కొమ్మని నరికేస్తా అంటే ఎండ్ రిజల్ట్ ఏంటి? రక్షించబడ్డావా అన్న పేరు కాదు, రక్షించబడిన నీవు ఫలిస్తున్నావా. అదే ఆయన ఉపమానాలు చెప్తా ఉంటాడు. ఆయన తోటలో ఉన్న ఆ పంట, ఆ చెట్టు ఫలించాలంట. లేకపోతే ఏమంటాడు? పీక్ పడేస్తానంటాడు. దాన్ని అగ్నిలో పడేయండి అంటాడు. దాన్ని నరికి అగ్నిలో పడేయండి. ఈరోజు మన జీవితాల్లో ఈ వాక్యములు చదివేటప్పుడు, ఇది స్టిల్ ఇన్ ద ఇంట్రొడక్షన్, ఐ డోంట్ మైండ్ టేకింగ్ మై టైమ్ బికాస్ యూ హ్యావ్ టు నో ద ఎసెన్స్. జస్ట్ థియరీ విల్ నాట్ హెల్ప్, ప్రాక్టికాలిటీ.